వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. దేశ రాజకీయాల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారీగానే చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో చూస్తే బీజేపీ ఘన విజయం సాధించి మమతా బెనర్జీకే షాక్ ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకొచ్చింది. మరి ఈ విజయంతో ఇప్పుడు కమలం పార్టీ దృష్టి పూర్తిగా ఉత్తరప్రదేశ్పై కేంద్రీకృతమైంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో 2027లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇప్పుడు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే 80కి పైగా లోక్సభ స్థానాలు ఉన్న యూపీ జాతీయ రాజకీయాల్లో కీలక రాష్ట్రంగా భావిస్తాడు. అసలు ఇక్కడ గెలుపే ఢిల్లీ పీఠానికి దారి చూపుతుంది అన్న అభిప్రాయం కూడా చాలా వర్గాల్లో ఉంది. అయితే ఇప్పటికే 2017, 2022 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన బీజేపీ ఇప్పుడు హ్యాట్రిక్ పైనే కన్నేసింది. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ను మూడోసారి ముఖ్యమంత్రిగా నిలబెట్టడం ద్వారానే 2029 లోక్సభ ఎన్నికలకు బలమైన పునాది వేయాలని కూడా బీజేపీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని చెప్పొచ్చు. అయితే పశ్చిమ బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీని గద్దె దింపి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ విజయం సాధించింది. అదే ఇప్పుడు బీజేపీ కీలక మలుపుగా చూస్తోంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు సువేందు. ఇప్పుడు అదే బెంగాల్లో బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించడం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే దీన్ని బట్టి చూస్తే హిందుత్వానికి అభివృద్ధి, బలమైన క్యాడర్ వ్యవస్థ కలిస్తే భారీ ఫలితాలు సాధ్యమవుతాయని కూడా బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములాను యూపీలో మరింత బలంగా అమలు చేద్దామని కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గ్రామీణ స్థాయి నుంచి పార్టీ కేడర్ను చురుగ్గా మార్చే కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా ప్రతిపక్షాల బలహీనతను క్యాష్ చేసుకునే దిశగా వ్యూహాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరిక ఎన్నికల్లో సాంకేతికత వినియోగంపై కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల కొన్ని స్థానిక ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగించిన ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అంటే ఓటర్ డేటాబేస్తో పోల్చి నకిలీ ఓటర్లను గుర్తించే విధానం ఇది. దానివల్ల నకిలీ ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని వేల ఓట్లు కూడా పోతాయి. మరి ఎన్నికల పారదర్శకతకు ఉపయోగపడుతుందని అధికారులు కూడా చెబుతున్నారు. మరి సేమ్ ఇదే విధానాన్ని 2027 యూపీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అమలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా నడుస్తోంది. మరి ఇప్పటికే యూపీకి సంబంధించిన ఓటర్ జాబితాల శుద్ధి ప్రక్రియ పూర్తయిపోయిందంటున్నారు. లక్షల సంఖ్యలో అనుమానాస్పద ఓట్లు వచ్చాయి, వాటిని తొలగించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో ఏఐ ఆధారిత గుర్తింపు వ్యవస్థ అమలైతే గనక తప్పుడు ఓటింగ్కు మరింత చెక్ పడుతుందని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఈ టెక్నాలజీ ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని మాత్రం చెప్పచ్చు. అయితే దీన్ని ప్రతిపక్షాలు మాత్రం జాగ్రత్తగానే గమనిస్తున్నాయి. ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగం పారదర్శకంగా ఉండాల్సిందే, కానీ ప్రతి ప్రక్రియపై స్పష్టత అవసరమని కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ మరొకవైపు బీజేపీ మాత్రం టెక్నాలజీతో నిష్పక్షపాత ఎన్నికలు సాధ్యం అన్న నినాదాన్నే ముందుకు తీసుకెళ్తోంది. మొత్తానికి ఇప్పుడు బెంగాల్ విజయంతో బీజేపీ మరింత దూకుడుగా ఉంది. ఇప్పుడు యూపీ హ్యాట్రిక్ లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది. 2027 ఎన్నికలు దేశ రాజకీయాల భవిష్యత్తు నిర్ణయించే స్థాయికి చేరుతాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మరి చూడాలి ఎలక్షన్లు ఎప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఈ ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎంతవరకు యూజ్ అవుతుంది అన్నది. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.